కూర్చుంటాయి ఫీలింగ్స్ యూట్యూబ్ నాది తాగేవాడు తిరిగేవాడు అమ్మాయిని విడగొట్టేవాడు వేరే ప్రేమికుడు ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ తో కలిసి తడ దగ్గరలో ఉన్న ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ తో కలిసి ఫాల్స్ లో ఎలా ఎంజాయ్ చేసామో వీడియో పూర్తిగా చూడండి. వీడియో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యా. తడ నుంచి అయితే 25+ కిలోమీటర్స్ ఉంటది. మా ఫ్రెండ్స్ అయితే సూలూరుపేట నుంచి వచ్చారు. ఇప్పుడే చాలా లేట్ అయిందని అందరం స్టార్ట్ అయిపోయాం. వచ్చిన వాళ్ళందరూ యూట్యూబర్లు అయిపోతే గుండె వాళ్ళందరూ ఇంకా వరదయ్యపాలెంకి వచ్చేసి బిర్యానీ పార్సల్ చేయించుకున్నాము. ఇంకా ఈ బిర్యానీలో ఒక ఎగ్ ఒక చికెన్ పీస్ పెట్టి ఒక పార్సల్ కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. వరదయ్యపాలెం నుంచి లెఫ్ట్ లో వెళ్ళాలి ఫాల్స్ కి వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఆల్కహాల్ స్మోకింగ్ అయితే అలో వేలే. ఇంకా నేరుగా టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్లు తీసుకునేసినామయ్యా. ఒక పర్సన్ కి 50 రూపీస్, అలాగే వెహికల్ కూడా 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి వెహికల్స్ అలో ఉండదు. 3 km వరకు నడుచుకుంటానే పోవాలి. 10 అడుగులు నడిచినారో లేదు అప్పుడే బిర్యానీ పార్సల్ ఓపెన్ చేసేసినారయ్యా. ఇక్కడ మనుషుల కన్నా కోతులే గబాన్ తినేస్తున్నాయి బిర్యానీ. కళ్ళ ముందర బిర్యానీ పెట్టుకుని తింటా ఉంటే మన కంటికి కనిపించుకుంటే ఎత్తుకెళ్ళిపోతున్నాయి బిర్యానీ ముక్కల్నే కోతుల. అదే మేలు కదా నీకంటే నా బాధ మచ్చలంగా గుడ్డు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. అయ్యైతే బాగా మట్టిన గుడ్లు తెల్లంగా టేస్ట్ చిన్నగా లేదు. అదే మేలు కదా నీకంటే నా బాధ మచ్చలంగా గుడ్లు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. అయ్యైతే బాగా మట్టిన గుడ్లు తెల్లంగా క్వాలిటీ వచ్చే సో హలో ఫ్రెండ్స్, మా 7X బాయ్స్ అయితే వీళ్ళందరూ అనమాట. దీంట్లో తాగేవాడు తిరిగేవాడు అమ్మాయిని విడగొట్టేవాడు అమ్మాయిని లవ్ చేసేవాడు పిసనారి పక్కన డబ్బులు తినేవాడు అందరు బర్త్డేలు తినేసి వేరే వాళ్ళ బర్త్డే డబ్బులు వేయకుంటుండేవాడు అందరు బర్త్డేలు తినేసి వేరే వాళ్ళ బర్త్డే డబ్బులు వేయకుంటుండేవాడు అందరూ అయితే ఆన్యముత్త లేడే ఉన్నాడు. మైండ్ లేనోడు కూడా ఉన్నాడు. మైండ్ కొంచెం పిల్లోడికి ఖరాబ్ అనమాట. చిన్నప్పుడు ఫ్రెండ్స్ నేను చెప్తాను గుట్టేసి నాకు చిన్నప్పటి నుంచి ఖరాబ్ మైండ్. ఇంటికి పోయినంటే చోరీ పెట్టేస్తాను. నడవలేకపోతున్నాం ఫ్రెండ్స్. జరగండి రా, ఊపిరి ఆడతలేదు. నేనైతే చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడే మునగండి రా బాగుంటది అనేసి. లేదు డ్యామ్ దాకా పోవాల్సిందే అని చెప్పినారు. ట్రెక్కింగ్ ఇప్పుడు నడుచుకుంటా పోవాలి అంత దూరం. పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకటి ప్రాలు అప్పుడు బ్యాంగిల్స్ నేల పాలిష్ వేరే ప్రేమికుడు ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్. ఆ ఎమ్మి వెళ్ళినప్పుడు నుంచి గుండు 3 కేజీలు పెరిగి ఆ ఎమ్మి వెళ్ళినప్పుడు నుంచి గుండు 3 కేజీలు పెరిగి ఫ్రెండ్స్. ఆ ఎమ్మి వెళ్ళినప్పటి నుంచి 3 కేజీలు గుండు పెరిగి ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ రావాలనుకున్నప్పుడు మామూలు చెప్పులు అయితే వేసుకుని రావద్దు, ఇలాంటివి చేసుకోండి. చూడండి మీకు ఇలా రాయి తగిలిన చూడండి మీ ఇంటి పక్కన అయితే ఏమవుతుందంటే అక్కడే ఫస్ట్ అయినా దిగిపోతాయి, లేకపోతే లాస్ట్ వచ్చినప్పుడు దిగిపోతాయి. ఏం లేదు మీ ఇంటి మంచి భర్తీ అందరం కొట్టాడు. మీ ఇంటి ముందర ఉన్న వాళ్ళు రాయల్ చూడరా చూడండి ఇలాంటి స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చూడమన్నమాట కింద రన్నింగ్ కూడా కొట్టచ్చు. నా పక్కన రా చూడండి రన్నింగ్ కూడా కొట్టచ్చు, కొడుబా డ్యాన్స్ కూడా ఇచ్చు. ఈ స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు
ఈ స్లిప్పర్స్ వేసుకుంటే ఎలా ఉంటది. అదే చూడు లేబర్ చప్రి లుక్ వచ్చింది. ఇతను చప్రి లుక్ చూడండి, నడవలేకపోతున్నాడు. చూడండి ఈ స్లిప్పర్స్ ఆ స్లిప్పర్స్ నడవలేకపోతున్నాడు. అలా చూడండి ఎలా ఉన్నాయి. అసలు నిజంగా ఇదేనా దారి? అసలు మనం తప్పు దారిలో వస్తున్నాం అనిపిస్తుంది ఫ్రెండ్స్ దారి. ఇప్పుడు మీరు విషయం ఏంటంటే ఇలాంటి దగ్గరకు వచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు తీసుకుని వస్తే ఏంటంటే వాళ్ళకి ఆహారం అయితే దొరకదు. ఇంకో విషయం ఏంటంటే వాటర్ సప్లై. మీరు వాటర్ ఇక్కడ ఏమి షాప్లో ఏమి దొరకవు. 2 కిలోమీటర్స్ దాకా మీరు ఏం తీసుకొచ్చుకోవాలన్నా సరే ఫస్టే క్యారీ చేసుకోవాలి. అక్కడ పోయినాక ఇంకా అక్కడ ఏం దొరకవు. వాటర్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా సరే ఫస్ట్ తీసుకొని మీరు క్యారీ చేసుకోవాలి లాస్ట్ దాకా. సో హలో ఫ్రెండ్స్, ఈ గుంత అయితే ఎందుకు అనుకుంటున్నారా? ఈ విధంగా ఫ్రెండ్స్ అందరితో వచ్చినప్పుడు ఎవరైతే ఎగస్టాల్ చేస్తారో వాళ్ళనైతే ఈ గుంట్లో బూడి చేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఈ గుంట్లో బూడి చేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుగడ పెట్టుకోవచ్చు. మళ్ళీ వచ్చేదన్నా అలాంటప్పుడు దేవుడు పెట్టుకోవాల్సి ఉన్నప్పుడు వచ్చేవాడైతే దేవుడు పెట్టుకోవచ్చు. సంక్రాంతికి కొంచెం లావుగుండే పిల్లలకి మేము ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఒక మంకీ అయితే ఎత్తుకునేది అది ఆదినాడు స్వామి కదా. మేము ఆల్మోస్ట్ మనం ఇంకా వాటర్ ఫ్లోయింగ్ మెయిన్ పాయింట్కి వెళ్ళాలంటే ఇంకా 5 కిలోమీటర్ దాకా నడవాలి. అందుకే మేము అంత దూరం నడవలేమని ఇక్కడే బాగా ఎంజాయ్ చేసినామయ్యా. జనాభా అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే వీకెండ్ టైం కాదు కాబట్టి. వీకెండ్ టైంలో అయితే ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం జనాభా ఉంటారు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఫ్రెండ్స్ ఒక్కరొక్క స్టైల్లో అయితే స్విమ్ చేస్తారు. చూడండి దేవా గోపాయ్ మనకి సలి సో ఏదైతే ఈ వాటర్ ఫాల్స్ ఉందో చూడండి ఎంత క్లీన్ గా ఉంటాయో. చెయ్యి కాదు అసలు, ఏదన్నా కాయిన్ పడిపోయినా కూడా అంత నీట్ గా ఉంటాయి వాటర్ అయితే. ఏదైతే ఈ వాటర్ ఫాల్స్ లో వాటర్ అయితే ఉన్నాయో ఎంత క్లియర్ గా ఉన్నాయో. ఇప్పుడు ఐఫోన్ లో అయితే మీకు వాటర్ లో ఫోన్ ముంచి చూపిస్తాను, మీరే చూడండి. వేరే లెవెల్లో ఉంటుంది. మనం మునిగేదంతా అలా వచ్చిన పిల్లకాయని జాగ్రత్తగా తీసుకొని పోయేది. చెప్పేవాడు నేనైతే నిన్ను ఎవరు చంపాకని చెప్పింది. చెప్పు నువ్వు. కొత్త ఫోన్ మా వాడిది, దాన్ని అయితే వాటర్ లో ముంచాలని అయితే తీసుకొని పోతాడు. ఫోన్ కల్లా ఫోన్ వానర్ రీడు. ఆ కొత్త ఫోన్ అయితే వదలడం లేదు, నీళ్ళ ముంచుతానే ఉన్నారు, వాడు ఆడుస్తూనే ఉన్నాడు. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు, మీరు వీకెండ్ టైంలో మీ ఫ్రెండ్స్ తో వచ్చి మీరు ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.